హైదరాబాద్ జిల్లా పరిధిలోనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి న్యాయం చేయాలని భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు శేషు, బేగం మాట్లాడారు. 4 నియోజకవర్గాలకు చెందిన పేదలకు రంగారెడ్డి జిల్లాలోని డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలని చెప్పారు. కాగా స్థానికులు జిల్లాల వారీగా లబ్ధిదారులు ఎంపిక చేయాలని అభ్యంతరం వ్యక్తం చేయడంతో తమను అనర్హులుగా ప్రకటించారని అన్నారు. కడు దయనీయ పరిస్థితుల్లో జీవితాలు వెల్లదీస్తున్న తాము లబ్ధిదారులమై ఉండి ఇతర జిల్లాలో కేటాయించడంతో ఇల్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానం బాధితులందరికీ న్యాయం చేయాలని సూచించిన నేపథ్యంలో అధికారులు హైదరాబాద్ జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే కుటుంబాలతో సహా ముఖ్యమంత్రి నివాసం ఉందా వద్దకు వెళ్లి తమ ఆవేదనను విన్నవించుకుంటామని చెప్పారు. నమస్కారం అండి, మీడియా మిత్రులకి. భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి ఏదైతే మన హైదరాబాద్లో గత ప్రభుత్వం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో హైదరాబాద్ నుంచి 4 కాన్స్టిట్యూన్సీస్ చార్మినార్, యాకత్పుర, బహదూర్పుర, మలక్పేట, ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి రంగారెడ్డి డిస్టిక్లో మహేశ్వరంలో 1730 కుటుంబాలని లబ్ధిదారులుగా అక్కడ కేటాయించి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్న స్థానికులు జీవో 10 ప్రకారము ఆ రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించి ఈ 1730 మంది పక్క డిస్టిక్ వాళ్ళు హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్కి వేరే డిస్టిక్లో ఇచ్చే అథారిటీ లేదు అనేసి ఆ జీవో ప్రకారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. దాని ప్రకారం ఆ జీవో ప్రకారమే ఆ జీవో గైడెన్స్ సరిగ్గా పాటించలేదని, హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు సరిగ్గా పాటించలేదని రాష్ట్ర హైకోర్టు కూడా ఆ జీవోకి సపోర్ట్ అంటే ఉన్న వాస్తవానికి చెప్పుకుంటూ ఆ జీవో ప్రకారము హైదరాబాద్ డిస్టిక్ వాళ్ళు అక్కడ అర్హులు కాదు, హైదరాబాద్లోనే డబుల్ బెడ్రూమ్లకి రంగారెడ్డి డిస్టిక్లో హైదరాబాద్ వాళ్ళు కేటాయించిన 2BHK ఇండ్లకై అర్హులు కాదు అని హైదరాబాద్ కలెక్టర్ గారు కేటాయించిన ఇల్లు అర్హులు కాదనేసి మన హైదరాబాద్ కలెక్టర్కి ఉన్న అథారిటీలో హైదరాబాద్లోనే ఆ లబ్ధిదారులకి హైదరాబాద్లోనే కేటాయించవచ్చని రాష్ట్ర హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. మాకు తొందరగా ఇల్లులు రావాలండి మాకు, ఎందుకంటే మేము 2 years నుంచి బాధపడుతున్నాము, సఫర్ పడుతున్నాము. కాబట్టి మాకు జస్ట్ ఈ 20 నుంచి 25 డేస్లలో మాకు ఈ హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న ఖాళీగా ఉన్న ఇళ్ళని ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో 1730 మందికి వాళ్ళకి కేటాయించవలసిందిగా మేము కోరుతున్నామండి. మేము ఛాలెంజ్ హైకోర్టు తీర్పుని మేము ఛాలెంజ్ చేయం, ఎందుకంటే హైకోర్టు తీర్పు జీవో ఎలా ఉందో తీర్పు కూడా అలానే వచ్చింది. దానిపైన మేమైతే ఛాలెంజ్ చేయడం కానీ అలాంటి ఉద్దేశం మాకు లేదు. ఓన్లీ మా డిమాండ్ ప్రభుత్వ అధికారులకే, ఎందుకంటే హైకోర్టు